హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమేష్ రెడ్డి హబ్. ఈ వీడియోలో మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇండియాస్ ఎకనామిక్ ప్లానింగ్ కెనాట్ బి సెడ్ టు బి. భారతదేశ ఆర్థిక ప్రణాళిక ఈ విధంగా ఉండదని చెప్పలేము. ఆప్షన్ ఏ ఇండికేటివ్, ఆప్షన్ బి ఇంపరేటివ్, ఆప్షన్ సి లిమిటెడ్, ఆప్షన్ డి డెమోక్రటిక్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇంపరేటివ్ అండి. ఇంపరేటివ్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇంపరేటివ్ అండి. ఆప్షన్ బి ఇంపరేటివ్. సో భారత ఆర్థిక ప్రణాళికను కేంద్రీకృత లేదా కఠినమైన ప్రణాళిక, ఇంపరేటివ్ ఆర్ రిజిడ్ ప్లానింగ్ అని మనం చెప్పలేమండి. చూసుకోండి, స్వాతంత్రం వచ్చినప్పటి నుండి భారతదేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థను అనుసరిస్తుంది కాబట్టి ఇక్కడి ప్రణాళిక విధానంపై ముఖ్యమైన చెప్పవచ్చు. ఇది చూసుకోండి, స్వాతంత్రం వచ్చినప్పటి నుండి మన భారతదేశం అయితే మిశ్రమ ఆర్థిక వ్యవస్థని అనుసరిస్తుంది కాబట్టి సో ఇండియన్ ఎకానమీ ప్లానింగ్ని కెనాట్ బి సెడ్ టు బి ఇంపరేటివ్ అని చెప్పలేమండి. ఇంపరేటివ్ ఆర్ రిజిడ్ ప్లానింగ్ అని చెప్పలేము. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎకనామిక్ సర్వే ఈజ్ పబ్లిష్డ్ బై. ఆర్థిక సర్వేను ఎవరు ప్రచురిస్తారు? ఆప్షన్ ఏ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఆప్షన్ బి ప్లానింగ్ కమిషన్, ఆప్షన్ సి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ డి ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఆర్థిక మంత్రిత్వ శాఖ. సో భారతదేశంలో ఆర్థిక సర్వేను, ఎకనామిక్ సర్వేను భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రచురించడం జరుగుతుంది. సో దీన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, డిఈఏ దీన్ని రూపొందించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా దీని పర్యవేక్షణను భారత ప్రధాన ఆర్థిక సలహాదారు, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సిఈఏ ప్రత్యక్ష మార్గదర్శకంలో ఈ నివేదిక తయారవడం జరుగుతుంది. సో దీన్ని ప్రతి సంవత్సరం పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒకరోజు ముందు ఆర్థిక మంత్రి దీనిని సభలో చర్చించడం జరుగుతుంది. చూసుకున్నట్టయితే గత 12 నెలల్లో దేశ ఆర్థిక పనితీరుని, వివిధ రంగాల అభివృద్ధి మరియు భవిష్యత్తు సవాళ్లను విశ్లేషించే అధికారిక వార్షిక పత్రంగా దీన్ని ఎకనామిక్ సర్వేని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్. ఇండియా ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ యాజ్ వెల్ యాజ్ ద లార్జెస్ట్ కన్స్యూమర్ అండ్ ఇంపోర్టర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రాప్స్. క్రింది పంటల్లో భారతదేశం దేనిని అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది, అలాగే అత్యధికంగా వినియోగిస్తుంది మరియు దిగుమతి చేసుకుంటుంది? ఆప్షన్ ఏ వీట్, ఆప్షన్ బి కాటన్, ఆప్షన్ సి షుగర్ కేన్, ఆప్షన్ డి పల్సెస్.
సో ఇక్కడ మూడవ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పల్సెస్ అండి, పప్పు ధాన్యాలు. సో చూసుకున్నట్టయితే ప్రపంచంలోనే భారతదేశం పప్పు ధాన్యాలను అతిపెద్ద ఉత్పత్తిదారుడుగా, అదేవిధంగా అతిపెద్ద వినియోగదారుడుగా మరియు అతిపెద్ద దిగుమతిదారుడుగా కూడా ఉండడం జరిగింది. చూసుకోండి. సో ప్రపంచవ్యాప్తంగా పప్పు ధాన్యాల సాగు మరియు ఉత్పత్తిలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. అదేవిధంగా వినియోగంలో కూడా భారతదేశం అత్యధిక జనాభా శాకాహారులు కావడం వల్ల ప్రోటీన్ కోసం ప్రజలు ఎక్కువగా పప్పు ధాన్యాలపై ఆధారపడడం జరుగుతుంది. సో అందువల్ల అతిపెద్ద వినియోగదారుడుగా కూడా భారతదేశం నిలవడం జరిగింది. సో మనం ఉత్పత్తి చేసింది మనకు సరిపోకపోవడంతో అతిపెద్ద దిగుమతిదారుడుగా కూడా భారతదేశం ఉండడం జరిగింది. చూసుకోండి. దేశంలో ఉత్పత్తి భారీగా ఉన్నప్పటికీ ఇక్కడి జనాభా అవసరాలకు వినియోగానికి ఆ ఉత్పత్తి సరిపోకపోవడంతో ఈ కొరతను భర్తీ చేయడానికి భారతదేశం కెనడా, మయన్మార్ మరియు ఆఫ్రికా దేశాల నుండి పెద్ద ఎత్తున పప్పులను దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్? నిష్క్రియాత్మక పెట్టుబడి సాధనానికి ఉదాహరణ ఏది? ఆప్షన్ ఏ గోల్డ్ ఈటీఎఫ్స్, ఆప్షన్ బి మ్యూచువల్ ఫండ్స్, ఆప్షన్ సి స్టాక్స్, ఆప్షన్ డి ప్రిఫరెన్స్ షేర్స్. చూసుకున్నట్టయితే ఆన్సర్ వచ్చేసి ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్ అత్యుత్తమ ఉదాహరణ ఇండెక్స్ అంటే ఏంటంటే గోల్డ్ ఈటీఎఫ్స్ అండి. ఆప్షన్ ఏ గోల్డ్ ఈటీఎఫ్స్ అనేది జరుగుతుంది. చూసుకోండి. నిష్క్రియాత్మక పెట్టుబడి సాధనానికి అంటే ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్కి అత్యుత్తమ ఉదాహరణ ఇండెక్స్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్లు ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్ అని చెప్పడం జరుగుతుంది. చూసుకోండి. గోల్డ్ ఈటీఎఫ్లు అంటే భౌతికంగా బంగారం కొనకుండా డిజిటల్ రూపంలో బంగారంలో పెట్టుబడి పెట్టే సాధనాన్ని ఈ గోల్డ్ ఈటీఎఫ్లు అని అనడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5వ క్వశ్చన్, Persistent fall in the general price level of goods and services is known as persistence fall in the general price level of goods and services is known as option A deflation, option B disinflation, option C stagflation, option D depression. Comment చేయండి ఆన్సర్. వస్తువులు మరియు సేవల సాధారణ ధరల స్థాయిలో నిరంతరం తగ్గుదలను ఏమంటారు? ఆప్షన్ ఏ డిఫ్లేషన్, ఆప్షన్ బి డిజిన్ఫ్లేషన్, ఆప్షన్ సి స్టాగ్ఫ్లేషన్, ఆప్షన్ డి డిప్రెషన్. సో చూసుకున్నట్టయితే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, డిఫ్లేషన్. సో వస్తువులు మరియు సేవలు సాధారణ ధరల స్థాయిలో నిరంతర తగ్గుదలను చూసుకున్నట్టయితే తగ్గుదలను చూస్తుంటే దాన్ని ద్రవ్య సంకోచం డిఫ్లేషన్ అని అనడం జరుగుతుంది. చూసుకోండి. ఇది ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్కి పూర్తిగా వ్యతిరేకంగా ఉండడం జరుగుతుంది. చూసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.
మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.